బాబుకి హైదరాబాద్ కవాడిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అది మార్కెట్లో దాని విలువ 9 లక్షలు కాదు, దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలు. ఇక్కడ ఇంకైతే 45-50 లక్షలు ఉంటుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ కున్నారు మీరు. 40-45 లక్షల రూపాయలకు తక్కువ ఉండదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, చరిత్రలో ఒక పేదవాడి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఒక పైసా మీరు పెట్టే అక్కర లేకుండా, ఏ బ్యాంకు చుట్టూ మిమ్మల్ని తిప్పకుండా, మిమ్మల్ని ఆగం చేయకుండా, పట్టా ఏంది కథ ఏంది, ఇదివరకు ఏముండే, ఎప్పుడన్నా ఇల్లు కూలగొడతామని వచ్చినోళ్ళే తప్ప, బుల్డోజర్లు పట్టుకొని అవి పట్టుకొని ఇవి పట్టుకొని కూలగొడతాం అవతలకి నడుగునని చెప్పినోడు తప్ప, మెడలు పట్టి నూకినోడు తప్ప, నీకు ఇల్లు ఇస్తా, నీ ఒక్కలాకే కాదు నీ భవిష్యత్తుకు నీ పిల్లలకు కూడా నేను రక్షణగా ఉంటాన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా ఇదివరకు? మరి గంత స్థాయిలా గంత పెద్ద మొత్తంలో ఈరోజు ఒక్కొక్క ఇల్లు మనం కట్టిస్తున్న ఇల్లు ఈరోజు దగ్గర ఈ ప్రాంతంలో 40 లక్షలని ఇప్పుడు సీనన్న చెప్తుందంటే, ఇంత మనసున్న ప్రభుత్వం, ఇంత ఆలోచన ఉన్న ప్రభుత్వం గతంలో ఎవరు లేరు. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నా, హౌసింగ్ ప్రోగ్రామ్ మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఎంత పెద్దదంటే, దేశం మొత్తంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్ ఒక ఎత్తు, ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎవ్వరు ఈ దేశంలో 2 బెడ్రూమ్లు అంటే 2 బెడ్రూమ్లు ఎందుకు, పెరిగిన పాపనో కొడుకో ఉండడానికో వాళ్ళకు రూమ్ కావన్నా వద్దా, బట్టలు మార్చుకుంటేందుకన్నా జాగుండన్నా వద్దా, 2 బాత్రూమ్లు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఎవరైనా చుట్టపొడొస్తే కూడా అవసరమైతే హాల్లో వండ పెట్టుకుంటేందుకు ఒక కిచెన్, దానికి మొత్తం ఏర్పాటు చేసి 560 చదరపు అడుగుల్లో మీ మీద ఒక్క పైసా పడకుండా ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏది లేదు. మొత్తం రాష్ట్రంలో 2,33,000 ఇండ్లకు మనం అనుమతులు ఇచ్చినాం. ఈ 2,33,000 ఇండ్లకు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 18,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 18,000 కోట్లు. కానీ మీరు ఆలోచన చేయవలసింది ఏమిటి తెలుసా, దానికి 5, 6, 7 రెట్ల ఆస్తి మీకు ప్రభుత్వం ఇస్తున్నది. ఆ విషయం మనం మర్చిపోవద్దు. అందుకే గిన్ని కార్యక్రమాలకు ఇంత కథ చేస్తున్నాం. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇప్పుడు హైదరాబాద్లో 1 లక్ష ఇండ్లు కడితే సరిపోదు, మాకు కూడా తెలుసు. ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు, ఇంకా కట్టాలి, మాకు తెలుసు. మాకు సోయి లేక లేం, మాకు ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు మీకు తెలుసు, పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే కానీ రొట్టెలు చేస్తాం. మనకెంత ఇప్పుడు ఎంత వెళ్తే అంత చేస్తున్నాం. ఇవాళ మీరు వచ్చిన జీవై రెడ్డి కాంపౌండ్ మీకు కట్టిస్తున్నాం. అట్లా హైదరాబాద్లోని ప్రతి బస్తీ రావాలి. ఐడిహెచ్లో వచ్చిన 5 బస్తీలలో సీనన్న దగ్గరుండి కట్టించి వాళ్ళకు బ్రహ్మాండంగా దసరాకు ఆనాడు బువ్వ పెట్టి బ్రహ్మాండంగా అక్కడ ఇళ్లలోకి పోతే గవర్నర్ సాబ్ ఆశ్చర్యపోయిండు. మా కమిషనర్ గారికి చెప్పిండు గవర్నర్ గారు, నాకు రిటైర్ అయినాక నాకు కూడా ఇల్లు 20 నేను కూడా అల్లే ఉంటా అన్నాడు. అంత మంచిగా వచ్చినాయి. అంటే ఇవాళ మీకు కట్టించే ఇల్లు లేదో అనామతిగా పేదోడు ఇల్లు అంటే ఒక అర్ర కట్టాలి, ఆ అర్రనే కావాలి బతుకు, వీళ్ళని పేదోళ్ళంటే గిట్లే ఉండాలన్నట్టు కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గవర్నర్ సాబు వాళ్ళు ఎట్లయితే మంచి క్వార్టర్లు కట్టుకుంటున్నారో గా స్థాయిల క్వార్టర్లు కట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉన్నదంటే, ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్ల ఉన్న కమిట్మెంట్ ఏందో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. లాస్ట్గా నేను చెప్పే మాట ఒకటే, ఇప్పుడు మీరు ఇంతమంది అక్కజల్లేళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో మీరే వంట చేస్తారు కదా, చేస్తలేరులే, మీ మొగలతో చెప్తారా? అయ్యో చేపిరు, అప్పుడప్పుడు ఏం కాదు, మంచిదే. అవి మాకు బువ్వ పెడతారా లేదా ఇల్లు కంప్లీట్ అయినాక పెడతారా? పెట్టాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఇళ్ళల్లో మీరు వంట చేస్తారు, అన్నం ఉడికిందా లేదా తెలుసుకుంటేందుకు కుండ లోపల చేయి పెట్టానో మెతుకు ముట్టుకుంటే మెతుకు చాలా. మరి ప్రభుత్వం 3 ఏళ్ళు కాలే గిన్ని చేస్తున్నది పనులు. ఇది ఎవరి ప్రభుత్వం? పెద్దోళ్ళ ప్రభుత్వమా పేదోళ్ళ ప్రభుత్వమా? ఇక నిన్న ఒక ఆయన వచ్చిండు గీడ, ఇక పేరెందుకు తీగానో, కాంగ్రెస్ ఆయన, ఇదివరకు 60-65 ఏళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆయన వచ్చిండు. ఏమంటాడో వచ్చి, ఇల్లు ఏవి కనబడతలేవు, నాకు ఇల్లు ఏవి కట్టిస్తా అన్నావు, రా జీవై రెడ్డి కాంపౌండ్కి వస్తే కనబడతాయి, ఇంకొకటికి వస్తే కనబడతాయి, ఐడిహెచ్కి వస్తే కనబడతాయి. వాళ్ళు ఎప్పుడు చేసిన మొక్కలు కాదు, అమ్మ పెట్టదు అడక తిననేది అన్నట్టు. మనం చేస్తేనేమో కోపం, వాళ్ళేమో చేయరు. ఇంకా నట వాళ్ళకు మళ్ళీ మీరు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తే వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓట్లు ఇప్పట్లో లేవు. ఎప్పుడైనా ఇంకొక మాట్లాడుతున్నా నేను, ఇదివరకు ఒక ఆయన ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, ఇక పేరెందుకు తీగాని, ఓట్లు అప్పుడు తప్ప మీరు ఎప్పుడెప్పుడన్నా కనబడ్డా మీకు? పొరపాటున తప్పిదారి ఇట్లా రాంగ ఎప్పుడైనా కార్దిగా ఆగిండా? గాళ్ళట మళ్ళీ రేపు వస్తారట, మళ్ళీ ఏమో ఉద్దారకం చేస్తారట, ఇదివరకు చేయండి ఏదో కొత్తగా ఇప్పుడు చెప్తారట. కాబట్టి కొద్దిగా హుషారు ఉండాలి, ఎందుకంటే అది ముసలి నక్క సొంటి పార్టీ, అది మళ్ళీ ఎదురు చూస్తుంది. ముసలిది అయిపోయింది కానీ నక్క ఎదురు చూస్తున్నది ఆ పార్టీ, యాడ సందు దొరుకుతుందా? ఇప్పుడు ఒక జీవై రెడ్డి కాంపౌండ్ అవుతుంది, ఇంకొక పక్క బస్తీ కాలేదనుకో, ఏం చెప్పాలి మనం? అరే మాకు అయింది మీకు కూడా అవుతుంది భయ్, ప్రభుత్వం దగ్గర ఎట్లెట్లు వెళ్తే గట్లట్లా అవుతుంది. కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే ఊరందరూ ఒప్పుకున్నా 180 మంది ఉన్నారు, మీరు 180 మంది ఒప్పుకున్నారు. కొన్ని దగ్గరలో 10 మంది ఒప్పుకుంటలేరు. ఆఖరికి ఏం చేయాలి? వాళ్ళని మెడలు పట్టి నూకలేం కదా, ఒప్పియాలి. మా పాప మా కమిషనర్ సాబ్ తిప్పలు పడుతున్నాడు, ఒప్పించుకుంటా పిలుచుకొని బుద్రకించుకుంటా
అట్లా కాదు రా ఇట్లా అని చెప్పి సంజాయించుకుంటాం. మా సీనన్న మా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తిప్పలాడుకుంటే చేస్తున్నాం. ఒకటానికి ఒకటి అవుతుంది. ఎగ్దం ఒక్కటేసారి మొత్తంగా అయితే కుదరదు కదా. ఇప్పుడు మీరు ఇంకొక మాట ఆలోచించాలి, దాంతో నేను బంద్ చేస్తా. 18,000 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులను చేపడుతోందన్నారు తెలంగాణ ప్రభుత్వం.